గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నలుగురు రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, ఇంకో ఇద్దరు బీజేపీలో జాయిన్ అయితే చంద్రబాబు నాయుడే వాళ్ళని పంపించారు అని చెప్పి వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు కదా సార్. మరి ఇప్పుడు ఎందుకు అనుకోకూడదు? ఎన్డీఏలో తన మనుషుల్ని ఉంచడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏదో వ్యూహం వేస్తూ ఉన్నారని ఎందుకు అనుకోకూడదు? అనుకుంటున్నారు కూడా, అనుకోవద్దని నేను అనుకుంటున్నారు కనుక మీరు ప్రశ్న అడుగుతున్నారు కదా. లేదా ఎందుకు అడుగుతారు? మీకేమైనా కోరిక ఉందా, నాకేమైనా కోరిక ఉందా? జనం అనుకుంటారు కనుకనే మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. అనుకోకపోవడం అంటే ఏంటి? అయితే అదైనా అనుకోవడం, ఇదైనా అనుకోవడం, ఏది నిజం మనకు తెలియదు. నాకు తెలిసినంతవరకు సుజనా చౌదరి వాస్తవంగా డిఫర్ అయింది ఎక్కడ అంటే, చంద్రబాబు నాయుడు బీజేపీతో విడిపోయి ధర్మ పోరాట దీక్షలు ఇదంతా నడిపాడు. ఎందుకు నడిపాడు అంటే, ఆయన చంద్రబాబు నాయుడు అనుకున్నది ఏంటంటే ప్రత్యేక హోదా పెద్ద సమస్యగా మారుతుంది, జగన్ దీన్ని సెంటిమెంట్గా వాడుకుంటున్నాడు, అవిశ్వాస తీర్మానం పెడుతున్నాడు, సో తనకు ప్రత్యేక హోదా చుట్టుకుంటుంది అని ఒకటి భావించాడు. రెండవది ఏం భావించాడు, మోడీ పట్ల వ్యతిరేకత పెరుగుతుంది, ఇక మోడీ గెలవడు, ఇక కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ వ్యతిరేక కూటమి వస్తుంది అని ఆయన 2 అంచనాలు వేశాడు. నాకు ఉన్న సమాచారం ప్రకారం సుజనా చౌదరి అది డిఫర్ అయ్యాడు. చంద్రబాబు నాయుడుతో చాలా స్పష్టంగానే చెప్పాడు, మనం బీజేపీతో విడగొట్టుకోకూడదు, అది రాజకీయంగా నష్టం జరుగుతుంది, బీజేపీ వ్యవహార సరళి కూడా చూస్తున్నాం కదా, మా రాజకీయంగా అది నష్టం జరుగుతుంది అని సుజనా చౌదరి బీజేపీ వ్యవహార సరళి చూస్తున్నామని చెప్పలేదు, నేను చెప్తున్నాను. కానీ బీజేపీతో విడగొట్టుకోవడం టీడీపీకి నష్టము అన్న భావన సుజనా చౌదరికి ఉండే. కానీ చంద్రబాబు నాయుడు వినలేదు, పక్కకు పెట్టాడు. రాజకీయ నాయకులతో ఎట్లుంటారంటే, మనమేమైనా మంచి చెప్తే వినరు, వినక నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతారంటే పక్క పెట్టేస్తారు ఇక. సో ఆ మనిషిని కలవరు, కలిసినా ముక్తసరిగా మాట్లాడతారు, సమయం ఇవ్వరు, ఎందుకంటే మళ్ళీ ఇదే సలహా చెప్తాడు కదా, ఇంకేం సలహా చెప్తాడు అని చెప్పి అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో అందువల్ల సుజనా చౌదరి డిఫర్ అయిన మాట నిజం. సో ఎప్పుడైతే తానొక రాజకీయ వ్యూహంతో ఎత్తుగడతో డిఫర్ అయ్యాడు, తర్వాత ఆయన పార్టీ మారడం ఇవన్నీ ప్రక్రియ జరిగింది. సో అందువల్ల అయితే అనుకోవడానికి కారణం ఏంటి అంటే, ఈ నలుగురు ఎంపీలు టీడీపీ నుంచి వెళ్ళిన 4 రాజ్యసభ సభ్యులు వెళుతున్న సమయంలో తెలుగుదేశాన్ని ఒక్క విమర్శ చేయలేదు, చంద్రబాబు నాయుడును ఒక్క విమర్శ చేయలేదు, అప్పుడే కాదు తర్వాత కూడా చేయలేదు. తర్వాత అక్కడ కట్ చేస్తే ఎన్డీఏలో టీడీపీ భాగస్వామైంది. సో చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎప్పుడైతే బీజేపీతో కలవాలని అనుకున్నాడో, ఒక రకంగా బ్రిడ్జెస్ నిర్మించుకోవటానికి లయేజన్కు వీరు ఉపయోగపడ్డారు అనేటువంటి భావన టీడీపీలోనే కాదు, రాజకీయ వర్గంలో కాదు, ఈవెన్ బీజేపీలో కూడా ఉంది. మీరు బీజేపీ నాయకులను అడిగినా మీరు అదేందయ్యా లాస్ట్ మినిట్ వరకు టీడీపీ బీజేపీ కలవదన్నారు, మళ్ళీ ఏం సడన్గా కలిసారంటే ఉన్నారు కదా సార్ మా దగ్గర చంద్రబాబు నాయుడు మనుషులు అంటారు. వాళ్ళే బీజేపీ వాళ్ళే చెప్తారు, బీజేపీ నాయకులు, వేరే వాళ్ళు అవసరం లేదు. చంద్రబాబు నాయుడిని అభిమానించే వాళ్ళు మా దగ్గర కూడా ఉన్నారు కదా అని. వాళ్ళంతా ఈ 4 ఎంపీలే కావాలని అవసరం లేదు. అంతకు మిగతా వాళ్ళు ఒరిజినల్ బీజేపీలో కూడా చంద్రబాబు నాయుడు అనుకూల వ్యతిరేకం వారు ఉన్నారు కదా, మనందరికీ తెలుసు కదా. ఖమ్మంపాటి హరిబాబు, వెంకయ్య నాయుడు, విష్ణు కుమార్ రాజు, వీళ్ళంతా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పట్ల పాజిటివ్, సోమ్ వీర్రాజు వీళ్ళంతా చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేకత. ఇది అందరికీ తెలిసిన విషయమే. టీడీపీ అనుకూల వ్యతిరేక, చంద్రబాబు అనుకూల వ్యతిరేక గ్రూపులు బీజేపీలో ఉంటాయన్న సంగతి అందరికీ తెలుసు. సో అందువల్ల కారణం ఏదైనా ఈ 4 ఎంపీల వల్లనే జరిగిందా, మళ్ళీ ఏదైనా జరిగినా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితమైన రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు, ఇదైతే ఫ్యాక్ట్. వాళ్ళు చేరుతున్న సమయంలో టీడీపీని కానీ చంద్రబాబు నాయుడిని కానీ విమర్శించలేదు, తర్వాత కూడా విమర్శించలేదు, ఇది కూడా ఫ్యాక్ట్. థర్డ్ ఫ్యాక్ట్ ఏంది, టీడీపీ బీజేపీ కలిసింది. అందువల్ల ఈ 3 ఫ్యాక్ట్స్ను ఒక గ్రాఫ్లో పెట్టి లింక్ చేసామనుకోండి పాయింట్స్ను, సో ఇవి లింక్ కలుస్తున్నాయి. సో అందువల్ల ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు కూడా అదే కలుస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నవాళ్ళు, ఇంకా నెట్లో జరుగుతున్నది ఏంటంటే సేమ్ సామాజిక వర్గం వాళ్ళను ఉంటారని కూడా జరుగుతుంది చర్చ. అక్కడి దాకా ఉంది, ఎందుకంటే చర్చ ఆగదు కదా. వల్లభనేని వంశీని ముట్టుకోకుండా జోగి రమేష్ లోపలెత్తే చర్చ ఎందుకు ఆగుతుంది? సో కొడాలి నాని ఏమనకుండా ఇంకోనంటే చర్చ ఆగుతుందా? ప్రజల జనం కళ్ళు మూసుకొని కూర్చుంటారా? వల్లభనేని వంశీ ఎందుకు దొరకడు, జోగి రమేష్ ఎందుకు దొరుకుతాడు అని అనుకోరా?
జోగి రమేష్ అటాక్ చేసినట్టే వల్లభనేని వంశీ కూడా టీడీపీ కార్యాలయం పైన అటాక్ చేశాడు కదా, మరి ఆయన ఎందుకు పట్టుకోరు? ఇప్పుడు కూడా చర్చ జరుగుతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు తెలివిగా తనకు అత్యంత సన్నిహితులైన వాళ్ళను రాజకీయంగా సామాజికంగా ఆయన పంపించాడు. ఈ చర్చ జరుగుతుంది, నిజమాబద్ధం నాకు కూడా తెలియదు, కానీ చర్చ జరుగుతుంది. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి లిస్టు బీజేపీలో చేరుతారన్న దాంట్లో మోపిదేవి వెంకటరమణ లేడు, బీద మస్తాన్ రావు లేడు, గొల్ల బాబురావు లేడు, ఆర్ కృష్ణయ్య లేడు, పిల్లి సుభాష్ చంద్రబోస్ లేడు. బీజేపీలో చేరుతారన్న పేర్లు తీయండి మీరు, ఖచ్చితంగా ఒక సఫిక్స్ ఉంటుంది దానికి పక్కన. మీకు మేడా రఘునాథ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మీకు విజయసాయి రెడ్డి, మరి ఈ సఫిక్స్ ఉండే వరకు కూడా ఇంకా ఎక్కువ చర్చ జరుగుతుంది. సో పరిమళనత్వాన్ని రెడ్డి అనలేము కనుక ఆయన పక్క పెట్టాడు. ఆయన ముఖేష్ అంబానీ కోట కదా, సో ఆయన ఉండడు. సో అందువల్ల ఈ చర్చ ఎందుకు జరుగుతుంది అంటే రాజకీయాల్లో నిజమే కదా, అప్పుడు సామాజికంగా రాజకీయంగా ఇవన్నీ కలిసే ఉంటాయి, కలవై ఉండదు అని మనం అనలేం కదా అని చెప్పి సామాజిక నేపథ్యం వల్లనే ఇవన్నీ జరుగుతాయి, అది కూడా నిజం కాదు. చంద్రబాబు నాయుడుకి ఆయన సామాజిక వర్గానికి కాని వాళ్ళు ఎంతమంది తన సొంత సామాజిక వర్గం కన్నా క్లోజ్ ఉన్న వాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా ఆయన సామాజిక వర్గంతో సంబంధం లేని వాళ్ళు ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే ఇలా సామాజిక రాజకీయ సాన్నిహిత్యం ఉన్నవారు చేరి తర్వాత పరిణామాలు వస్తాయో అనుకునేవాడు అనుకుంటుంటాడు. మనం అనుకోకపోయినా అనుకునేవాడు ఆగడు కదా. సో అందువల్ల వైసీపీలో జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నవారిని రాజ్యసభల సభ్యుల్ని బీజేపీలోకి పంపి తన లయేజన్ కాపాడుకుంటున్నాడు జగన్ అనే అనుమానం అయితే కలగకపోదు. ఎందుకంటే జగన్కు బీజేపీకి ఉన్న జాతీయ నాయకత్వానికి ఆ లయేజన్ ఉంది. ఇప్పుడు కూడా బీజేపీ జగన్ కంప్లీట్గా డంప్ చేస్తుంది నేను అనుకోను. మీకు దానికి ఉదాహరణ ఆయన మీద ఉన్న కేసులు, ఆ కేసుల కదలికలు మెదలికలు. సో అందువల్ల ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ బాస్కెట్లోనే బీజేపీ తన ఎగ్స్ అన్నీ పెడుతుంది. కీప్ ఆల్ ది ఎగ్స్ ఇన్ ద సేమ్ బాస్కెట్ అని ఇంగ్లీష్ మీడియం అలా పెడుతుందని అనుకోను. సో ఖచ్చితంగా ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కూడా బీజేపీ వ్యవస్థలు అలాగే ఉంటుంది. నిన్నగాక మన రాజ్నాథ్ సింగ్ వెళ్ళి చెన్నైలో కరుణానిధిని పొగడ్తలతో ముంచేయడము, స్టాలిన్ రాజ్నాథ్ సింగ్ను పొగడ్తలతో ముంచేయడము మనం చూడలేదు వ్యవహారం. అందువల్ల 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతమంది ఉన్నా ఆ కేసులో మోడీ ఎందుకేం చేయడు అలా డిఎంకే వాళ్ళు ఉన్నారు. రేపు డిఎంకేతో రేపు పని ఉంటుందేమో ఎవరికెరక. అందుకే ఆడ 2G స్పెక్ట్రమ్ కేసు ఉపయోగించి 2014లో మోడీ అధికారంలోకి వచ్చి 2Gకి ఏమీ కాలేదు, నిర్వీర్యం అయిపోయింది. కనీసం బీజేపీలో మాట్లాడు మీరు గమనించండి. 2G అన్న పదం కూడా తీయడం మానేశారు. ఎందుకు మానేశారు? వాడు కాంగ్రెస్ వాళ్ళు కదా, డిఎంకే వాళ్ళు ఉన్నారు కదా, అందుకే డిఎంకే వాళ్ళు ఉండేవారు, కాంగ్రెస్ వాళ్ళు మానేశారు. అందువల్ల ఎవరైనా అవినీతి చేయదలుచుకుంటే జాగ్రత్తగా ఓ పార్ట్నర్ని కూడా చూసుకుంటే ఏం కాదు. సో అందువల్ల ఇవన్నీ మనకు తెలియదు కదా. అందువల్ల జగన్ బీజేపీ డంప్ చేస్తుందని నేను అనుకోను. బీజేపీ ఆ లయేజన్ కంటిన్యూ అవుతుంది. జగన్ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ లయేజన్ కంటిన్యూ అవుతుంది. కానీ బయట జరుగుతున్న ఈ పరిణామాలను చూసినప్పుడు సహజంగానే మీరు అడిగిన ప్రశ్న చాలామందికి అనుమానాలుగా ఉండే అవకాశం అయితే ఉంది.